అందరికీ నమస్కారం. నా పేరు విజయలక్ష్మి అండి. వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి ట్యుటోరియల్. మనము స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో ఉన్నాం కదా. సో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో 7వ రోజుకి స్వాగతం. క్రితం క్లాస్లో నేను నౌన్స్ గురించి చెప్పాను. అప్పుడు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కామన్ నౌన్, ప్రాపర్ నౌన్ గురించి చెప్పాను కదా. సో అయితే మనం కామన్ నౌన్స్ అయినటువంటి కాంక్రీట్ నౌన్ గురించి నేర్చుకున్నాము. తర్వాత అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి నేను వర్డ్స్ లిస్ట్ ఇస్తానన్నాను కదా. సో ఇవాల్టి క్లాస్లో మనము 150 వర్డ్స్, వాటి తెలుగు మీనింగ్, ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ దాన్ని చూద్దామండి. అయితే నేను మీకు ఒక్కొక్క వర్డ్ని ఎలా పలకాలి, దాని తెలుగు మీనింగ్ ఏంటో చదివి కూడా చూపిస్తాను. సో ఈ క్లాస్ని చివరి వరకు చూడండి, మిస్ అవ్వకండి. అండ్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారో, నోట్స్ రాసుకునే వాళ్ళు, మీరు మధ్యలో వీడియో పాజ్ చేసి వర్డ్స్ కూడా రాసుకోవచ్చండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ వాచ్ చేయండి, వీడియో వాచ్ చేయండి. ఓకే, సో వీడియోలోకి ఎంటర్ అయిపోదామండి. నేను ఇక్కడ వర్డ్స్, దానికి సంబంధించిన ఉచ్చారణ, తెలుగు మీనింగ్ చదువుతానండి. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ నేను చదవట్లేదు. ఎందుకు అంటే వీడియో ప్రొలాంగ్ అయిపోతుంది కదా. మీరు ఒకవేళ ఏదైనా డౌట్ వచ్చింది అనిపిస్తే మీరు నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి, నేను తప్పకుండా మీకు రిప్లై బ్యాక్ చేస్తానండి. చూడండి, ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఎబిలిటీ, సామర్థ్యము. జనరేషన్ అంటే తరము. క్లెవర్నెస్, తెలివి. జనరసిటీ, ఔదార్యము. కాన్ఫిడెన్స్, నమ్మకము. గోల్, లక్ష్యము. హారర్ అంటే భయంకరమైన లేదా ఎక్కువ భయం కలిగించేటువంటి అని అర్థం. గుడ్నెస్, మంచితనము. అడ్వాంటేజ్, ప్రయోజనము. అనాయన్స్, చికాకు. యాంగ్జైటీ, ఆందోళన. అపిటైట్, ఆకలి, ఇది జీర్ణ వ్యవస్థకు సంబంధించిందండి. అప్రిహెన్షన్, దిగులు. అవేర్నెస్, అవగాహన. విస్మయం. బ్యూటీ, అందము. కమ్యూనికేషన్, రాతల ద్వారా లేదా మాటల ద్వారా మనం సమాచారం అందించడం. బిలీఫ్, నమ్మకము. అడ్వెంచర్, సాహసము. అమేజ్మెంట్, ఆశ్చర్యము. యాంగర్, కోపము. బ్రేవరీ, ధైర్యము. బ్రిలియన్స్ అంటే మిక్కిలి శ్లాఘనీయమైనది, అంటే మెచ్చుకోదగ్గది అని. కామ్, ప్రశాంతత. కేర్, సంరక్షణ. చావుస్, గందరగోళము. అడోరేషన్, ఆరాధన. చారిటీ, దాతృత్వము. చైల్డ్హుడ్, బాల్యము. కన్ఫ్యూషన్, గందరగోళము. క్లారిటీ, స్పష్టత. కోల్డ్నెస్, చల్లదనము. కంఫర్ట్, సౌకర్యము. కంపాషన్, జాలి, కరుణ లేదా దయాభావము. ఎడ్యుకేషన్, విద్య. ఈగో, అహంభావము. ఎలిగెన్స్, సౌందర్యము. ఎన్వి, అసూయ. కరేజ్, ధైర్యము. క్రైమ్, అపరాధము. క్యూరియాసిటీ, కుతూహలము. కస్టమర్ సర్వీస్, వినియోగదారుల సేవ. డెత్, మరణము. వంచన లేక మోసము. డిలే, ఆలస్యము. డిలైట్, ఆనందము. డిటర్మినేషన్, సంకల్పము. డిసప్పాయింట్మెంట్, నిరాశ. డిస్క్వైట్, అసంతృప్తి. డిస్రిగార్డ్, విస్మరించడము లేదా అలక్ష్యం చేయటం. డిస్టర్బెన్స్, భంగము. డైవోర్స్, విడాకులు. డ్రీమ్, కల. ఈవిల్, చెడు. ఫెయిల్యూర్, వైఫల్యము. ఫెయిత్, విశ్వాసము లేదా నమ్మకము. ఫ్యాసినేషన్, మోహము. ఫియర్, భయము. ఫిక్షన్, కల్పన లేదా కట్టుకథ. ఫ్రాగిలిటీ, పెళుసుదనము లేదా సున్నితత్వము. ఫ్రీడమ్, స్వేచ్ఛ. హర్ట్, బాధించడము. ఐడియా, ఆలోచన. ఇన్ఫాన్సీ, శైశవ దశ లేదా పసితనము. ఫ్రెండ్షిప్, స్నేహము. గెయిన్, లాభము. గాసిప్, పుకారు లేదా వృధాగా మాట్లాడుట. డెడికేషన్, అంకితము లేదా సమర్పణ. డిఫీట్, ఓడించడం. గ్రోత్, వృద్ధి. హ్యాపీనెస్, ఆనందము. హేట్, ద్వేషించు. హేట్రెడ్, ద్వేషము. హోప్, నమ్మకము లేదా ఆశించడము. డిస్బిలీఫ్, అవివిశ్వాసము. డిజానెస్టీ, వంచన లేదా అసత్యము. ఇన్ఫాచ్యుయేషన్, మోహము. లైఫ్, జీవితము. లోన్లీనెస్, ఒంటరితనము. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణము లేదా ఉబ్బడము. ఇన్సానిటీ, పిచ్చి లేక ఉన్మాదము. మర్సీ, దయ. మూమెంట్, ఉద్యమము లేదా చలనము. మ్యూజిక్, సంగీతము. ఒపీనియన్, అభిప్రాయము. ఆపర్చునిటీ, అవకాశము. ఇంటెలిజెన్స్, తెలివి. ఇరిటేషన్, చికాకు. జాయ్, ఆనందము.
జస్టిస్ న్యాయము, కైండ్నెస్ దయ, లాఫ్టర్ నవ్వు, లా చట్టము, లిబర్టీ స్వేచ్ఛ, లై అబద్ధము, లాస్ నష్టము, లవ్ ప్రేమించు, లక్ అదృష్టము, లగ్జరీ సౌఖ్యము లేదా సుఖము విశేష భోగము అంటారు, మెచ్యూరిటీ పరిపక్వత, పెయిన్ నొప్పి, నాప్ కునుకు, నీడ్ అవసరము, నాప్ అంటే ఇక్కడ కునుకు తీయడం అండి, పేషెన్స్ సహనము, పీస్ శాంతి, పెక్యులియారిటీ విచిత్రము లేదా అంటే ప్రత్యేకంగా ఉండడము అని అర్థం అన్నమాట, యూనియన్ ఐక్యత, వారీనెస్ అలసట, ప్లెజర్ ఆనందము, పావర్టీ పేదరికము, పవర్ శక్తి, ప్రైడ్ ఆత్మగౌరవము లేదా సంతృప్తి, రిచెస్ ధనము కలిమి, రైట్ సరి అయిన లేదా కుడి, సాక్రిఫైస్ త్యాగము, ప్రిన్సిపల్ సూత్రము, రియాలిటీ వాస్తవికత, ట్రెండ్ ధోరణి, ట్రస్ట్ నమ్మకము, అన్సర్టనిటీ అనిశ్చితి, రిలాక్సేషన్ విశ్రాంతి, రిలీఫ్ ఉపశమనము, రెలిజియన్ మతము, స్పీడ్ వేగము, వీక్నెస్ బలహీనత, వెల్త్ సంపద, రీస్టోరేషన్ పునరుద్ధరణ, శానిటీ చిత్తశుద్ధి, సక్సెస్ విజయము, సర్ప్రైజ్ ఆశ్చర్యము, టాలెంట్ ప్రతిభ, థ్రిల్ పులకరించు సాటిస్ఫాక్షన్ సంతృప్తి, వర్రీ చింత లేదా వ్యాకులత చెందు, సెన్సిటివిటీ సున్నితత్వము, సర్వీస్ సేవ, షాక్ ఆకస్మికంగా, సిల్లినెస్ అవివేకము లేదా పిచ్చితనము, స్కిల్ నేర్పు లేదా నైపుణ్యము, స్లీప్ నిద్ర, టయర్డ్నెస్ అలసట, టాలరెన్స్ ఓర్మి లేదా ఓర్చుకోవడము, అన్రియాలిటీ అవాస్తవము, విక్టరీ విజయము, అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగము, వామ్త్ వెచ్చదనము, విట్ తెలివి లేదా మంచి హాస్య ప్రసంగంతో వినోదం కలిగించే వ్యక్తి అని అంటే హాస్య చతురత కలిగినవాడు అని, సారో దుఃఖము, విజ్డమ్ జ్ఞానము, స్ట్రెంగ్త్ బలము. సో ఇదండి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ గురించినటువంటి వీడియో. మీకు తప్పకుండా నచ్చిందని యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం తప్పకుండా విజయలక్ష్మి ట్యుటోరియల్ అనే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ కూడా చేయించండి.